పూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. దాని అభివృద్ధికి తన పిల్లలు ₹1 కోటి ఇస్తారని ఆయన ప్రకటించారు. దాంతో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరో ₹1 కోటి ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేస్తానని వివరించారు. కాపు భవన్ లో జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో సతీమణి రమాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు. చేసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగిస్తున్నారు. దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న పిఆర్ బంటారు వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం, సమస్యలు ఏదైనా ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవటం, ఆ సమస్యల్ని తీర్చేటట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ 2014-19లో కట్టడం జరిగింది. దానికి మా కుటుంబం నుంచి ₹1 కోటి యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం దీని చేసిన నిర్విరామం, దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది. అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా నిరుపేదలు ఉన్నారు, చాలా నిరుపేదలు. అందుకని ఆ రోజు ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పడం, దీన్ని కాపు భవన్కి ఇప్పించడం, అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు, మరొక ₹1 కోటి నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను. ఫంక్షన్ చేసుకోవడానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా వేయిస్తాను. ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేట్టుగా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.